Good morning everyone. This is Ramesh from Hanuman Pest Control. సార్ ఈరోజు మనం ఒక 3 బెడ్రూమ్ ప్లాట్కి అనమాట కొత్త ఫ్లాట్కి పెస్ట్ కంట్రోల్ చేస్తున్నాం. సరే ప్రొసీజర్ వరకు ఒకసారి చూద్దాం. ఇది ఎక్స్ట్రా బయట అనమాట అండి కారిడార్లో ఇలాగా వాల్కి అనమాట స్కట్టింగ్ లెవెల్లోన ఎవ్రీ 1 ఫీట్కి హోల్ అనేది ఇస్తుంటాం అనమాట. ఇదే విధంగా మెయిన్ గుమ్మం అనమాట, అంటే ప్రతి విండో కానీ గుమ్మం కానీ ఏదైనా ఉంటే వాటికి కూడా ఈ విధంగా హోల్స్ అనేవి ఇస్తుంటాం అనమాట. ఇది రెండు వైపులు కూడా ఇస్తామండి. మనం ఇప్పుడు చూస్తున్నది ఇన్సైడ్ అనమాట, ఆల్రెడీ కెమికల్ అప్లికేషన్ చేసాం. ఇదిగోండి ఈ విధంగా ఎవ్రీ 1 ఫీట్కి ఈ విధంగా హోల్స్ ఇస్తూ ఇది విధంగా స్కట్టింగ్ లెవెల్లోనండి. ఇది ఆల్రెడీ ఫస్ట్ రౌండ్ కెమికల్ అనమాట అప్లై చేసాం. ఇక్కడ పూజా రూమ్ ఇది కెమికల్ అప్లై చేయలేదు. కబోర్డ్స్ ఎక్కడైనా ఉన్నాయనుకోండి, కబోర్డ్స్లో కింది సెల్ఫ్లో హోల్స్ వస్తాయండి. కబోర్డ్స్లో కింది సెల్ఫ్లో ఈ విధంగా ఎవ్రీ 1 ఫీట్కి ఇస్తాం. ఇది 90 యాంగిల్స్లో కిందికి వెళ్తుంది అనమాట. మనం వాల్కి అప్లై చేసే బిట్ వచ్చేటప్పటికి 45 యాంగిల్స్లో ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డ్రిల్ మెషిన్ చూడండి, ఆ డ్రిల్ బిట్ అనమాట 6 ఇంచెస్ డెప్త్ వెళ్తుంది. 45 యాంగిల్స్లో ఆ విధంగా పంపిస్తాం అనమాట. మన వాల్కి స్కట్టింగ్ లెవెల్లో అప్లై చేసే బిట్ వచ్చేటప్పటికి 6 ఇంచెస్ డెప్త్ వెళ్తుంది. 10 mm or 12 mm డయామీటర్ డిపెండ్ ఆన్ ద హౌస్ని బేస్ చేసుకొని చేస్తాం అనమాట. వాల్ని బేస్ చేసుకొని ఇది కంప్లీట్గా క్లీన్ చేసామండి, కెమికల్ కొట్టలేదు. ఈ విధంగా ఎవ్రీ 1 ఫీట్కి అప్లై చేయాలన్నమాట. ఇది ఒక బెడ్రూమ్ అండి. సిక్నెస్ అనమాట. ఇక్కడ విండోస్కి అప్లై చేసే బిట్ వచ్చేటప్పటికి 4 ఇంచెస్ అనేది డెప్త్ వెళ్తుంది. 6 ఇంచెస్ ఇది చూడండి, ఇది కెమికల్ అప్లికేషన్ చేస్తాం. ఇది మా టీమ్ అండి. ఇది ఈ విధంగా 2 రౌండ్స్ అనమాట. ఫస్ట్ రౌండ్ కొట్టాం, కొంత టైం గ్యాప్ ఇస్తాం డ్రై అయినంత వరకు. మళ్ళీ సెకండ్ రౌండ్ కెమికల్ అప్లై చేస్తాం. కొన్ని టైమ్స్ థర్డ్ రౌండ్ కూడా అప్లై చేయవలసి ఉంటుందండి, అది గ్రౌండ్ ఫ్లోర్ అయినట్లయితే. ఈ విధంగా 2 రౌండ్స్ కెమికల్ అప్లై చేసి మళ్ళీ హోల్స్ని అనమాట బిర్లా సిమెంట్, వైట్ సిమెంట్తో ప్రాపర్గా హోల్స్ని అనమాట ఫిల్ చేసి ఇస్తాం అనమాట. థ్యాంక్ యూ.